అమెరికాలో భారతీయుల పరిస్థితి ఎలా ఉందో ఇదో చక్కటి ఉదాహరణ. ఇప్పటికే ట్రంప్ నిర్వాకం వల్ల ఇండియన్స్ అష్టకష్టాలు పడుతున్నారు. దానికి తోడు భారతీయులను ఎక్కడ పడితే అక్కడ సోదాలు చేయడం, ఒకవేళ కార్లు ఏదైనా వస్తువు దొరికితే కానీ అది మాదక ద్రవ్యం లేదా డ్రగ్స్ అని చెప్పి అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారు. అలాంటి ఘటన ఇండియాకు చెందిన కపిల్ రగా అనే వ్యక్తి విషయంలో జరిగింది. అది డ్రగ్ కాదు, పర్ఫ్యూమ్ అని ఎంత మొత్తుకున్నా విడిపించుకునే నాదుడే లేడు కదా. దీంతో చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. జైలుకు వెళ్ళినందుకు అతని జీవితం పూర్తిగా తలకిందులైంది. అమెరికా అధికారులు చేసినటువంటి చిన్న పొరపాటుకు రఘు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికాలో ఉండే ఇండియన్స్ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు కానీ కారులో ఎలాంటి పర్ఫ్యూమ్స్ లేదా సెంట్ బాటిల్స్ లేకుండా చూసుకోవడం మంచిది. లేదంటే అనవసరంగా చిక్కుల్లో పడాల్సి వస్తుంది, జీవితం నాశనం చేసుకోవాల్సి వస్తుంది. అమెరికా పోలీసులకు సెంట్ బాటిల్ కు ఓపియం బాటిల్ కు తేడా తెలియదు. వారి చేతికి చిక్కి అష్టకష్టాలు పడే కంటే కారులో మంచినీళ్ల బాటిల్ ను కూడా తీసుకోకుండా వెళ్లడం మేలు. ఎందుకంటే మంచినీటి బాటిల్లో ఏదో ఉంది అని అరెస్ట్ చేసే ఘనులు. అందుకే ప్రస్తుతం అమెరికాలో ఉండే ఇండియన్స్ మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండడం మేలు. లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఒకసారి జైలుకు వెళితే మళ్లీ వీసా చిక్కుల నుంచి అన్ని ఇబ్బందులు తప్పవు. ఇక తాజాగా అమెరికాలో నివసించే భారతీయుడు కపిల్ రఘు అనే వ్యక్తిని పోలీసులు పొరపాటున అతని వద్ద ఉన్న పర్ఫ్యూమ్ బాటిల్ ను ఓపియం అని భావించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతనికి వీసా చిక్కులు వెంటాడుతున్నాయి. ఇక భారత సంతతికి చెందిన కపిల్ రఘు కారులో వెళుతుంటే పోలీసులు అతన్ని ఆపారు. కారు సోదా చేస్తే అతని కారులో పర్ఫ్యూమ్ బాటిల్ లభించింది. దీన్నక్కడి పోలీసులు డ్రగ్ అని భావించి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇక కపిల్ విషయానికొస్తే స్థానిక అమెరికన్ సిటిజన్ పై పెళ్లి చేసుకున్నాడు. త్వరలో అమెరికా సిటిజన్షిప్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇంతలోనే అతనిపై అమెరికా పోలీసులు డ్రగ్స్ ఆరోపణ మోపారు. అయితే ఈ సంఘటన ఏడాది మే 3న జరిగింది. అతను చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినందుకు ఆర్గాన్సిస్ పోలీసులు బెంటాన్ లో ఆపారు. ఇక పోలీసు అధికారులకు కారులో చిన్న పర్ఫ్యూమ్ కనిపించింది. అయితే దురదృష్టవశాత్తు ఆ పర్ఫ్యూమ్ బాటిల్ పై ఓపియం అనే లేబుల్ కనిపించింది. పోలీసు అధికారులు వెంటనే వెనుక ముందు చూసుకోకుండా ఇది నిషేధించిన డ్రగ్ కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చేతికి బేడీలు వేసి తీసుకువెళ్లిపోయారు. ఇక పోలీసులకు రఘు ఇది డ్రగ్ కాదు మహాప్రభో, ఇక సుగంధం వెదజల్లే బ్రాండ్ అని పేరని చెప్పినా వినరు కదా. రఘును అరెస్ట్ చేశారు. అటు తర్వాత అతన్ని యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈకి అప్పగించారు. వారు సుమారు 4 వారాల పాటు తమ అదుపులో ఉంచుకున్నారు. రఘు చేయని తప్పుకు న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. రఘు లాయర్ మైక్ లాక్స్ కోర్టులో వాదించాడు. పోలీసుల పొరపాటు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనపై మోపిన ఛార్జీలను ఉపసంహరించుకున్నారని చావు కబురు చల్లగా చెప్పాడు. పోలీసు అధికారుల బాడీ క్యామ్ ఫుటేజీని బట్టి చూస్తే పోలీసు అధికారులు రఘుని డ్రగ్స్ లభ్యమయ్యాయని ఆరోపించారు. దీనికి రఘు అది డ్రగ్ కాదు, కేవలం పర్ఫ్యూమ్ అని ఎంత చెప్పినా అధికారులు మాత్రం రఘు వాదనను వినిపించుకోలేదు. అరెస్ట్ చేసి తమ వెంట తీసుకువెళ్లారు. నీ కారులో ఓ నల్లమందు సీసీ లభించింది అని చెప్పి వెళ్లి పోలీసులు కారులో కూర్చో అని చెప్పడం వినిపించింది. ఇక రఘును బలవంతంగా లాక్కెళ్లడానికి ప్రయత్నించినప్పుడు రఘు తాను ఎలాంటి తప్పు చేయలేదని, నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నానని పోలీసులకు చెప్పినా వినలేదు. తాను ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్లినప్పుడు పోలీసులు ఆపారని రఘు చెప్పాడు. ఈ ఘటన జరుగుతున్నప్పుడు రఘు భార్య ఆస్లే మేస్ వచ్చారు. ఇక్కడ సీన్ చూసి తాను పూర్తి కన్ఫ్యూజ్ అయ్యా. రఘునెందుకు జైలుకు పంపిస్తున్నారో తనకు అర్థం కాలేదని ఆమె అన్నారు. ఇక అమెరికా పోలీసులు రఘు నుంచి స్వాధీనం చేసుకున్న ఆర్కాన్సస్ పోలీసులు ఈ పర్ఫ్యూమ్ ను ఆర్కాన్సస్ స్టేట్ క్రైమ్ ల్యాబ్ కు పరీక్షకు పంపించారు. ఇక వారు కూడా ఇది ఓపియం కాదు, పర్ఫ్యూమ్ అని తేల్చి చెప్పారు. అయినా రఘు సాలైన్ కౌంటీ జైలులో 3 రోజులు గడపాల్సి వచ్చింది. అయితే అక్కడి అధికారులు రఘు వీసా స్టేటస్ ముగిసిందని, అది అడ్మినిస్ట్రేటివ్ ఎర్రర్ అని చెప్పారని రఘు అటార్నీ చెప్పారు. దీంతో ఐసీఈ అధికారులు రఘును తమ అదుపులోకి తీసుకుని లూసియానాలోని ఫెడరల్ ఇమిగ్రేషన్ ఫెసిలిటీకి తరలించారు. అక్కడ రఘు మరో 30 రోజుల పాటు వారి కస్టడీలో మగ్గాల్సి వచ్చింది. ఇక
ఇక 30 రోజుల పాటు జైల్లో గడిపిన రఘుకు ఆయన భార్య ప్రతిరోజు రాత్రి ఫోన్ చేసి ఏడ్చేవారని రఘు స్థానిక THV 11కి తెలిపారు. తన భార్యతో పాటు తన సవతి కూతురు రోజు ఏడ్చేవారు. తన సవతి కూతురు గుండెపై బైబిల్ పెట్టుకుని ఏడ్చేదని చెప్పారు. అందరూ కలిసి ఉన్న ఆస్తిపాస్తులు, కార్లు అమ్మేసి వేరే దేశానికి వెళ్లి ప్రశాంతంగా బతుకుతామన్నారు రఘు చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది మే 20న జిల్లా జడ్జి అధికారికంగా రఘుపై మోపిన ఛార్జీలను ఉపసంహరించారు. అయితే ICE అతన్ని 30 రోజుల పాటు అదుపులో ఉంచుకున్నందున అతనికి దక్కాల్సిన శాశ్వత పౌరసత్వానికి గండిపడింది. కాగా రఘు భార్య మేస్ కోర్టు కేసులకు గాను విరాళాలు సేకరించే పేజీలో రఘు వర్క్ వీసా రద్దయిందని పేర్కొన్నారు. ఇక చట్టపరంగా కేసును మూసివేసిన వీసాను తిరిగి పునరుద్ధరించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. చివరి నిమిషంలో పౌరసత్వం దక్కుతుందనుకున్న సమయంలో పోలీసులు చేసిన పొరపాటుకు రఘు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇక రఘును అమెరికా నుంచి ఇండియాకు తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అతని అటార్నీ లాక్స్ గార్డియన్ పత్రికతో మాట్లాడుతూ చెప్పినట్టు స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. ఇవన్నీ ఒకెత్తైతే ప్రస్తుతం ఆయన వీసా రద్దయిన కారణంగా ఆయన ఎక్కడా ఉద్యోగం చేసుకోవడానికి వీల్లేదు. కుటుంబాన్ని పోషించడానికి, డబ్బు సంపాదించడానికి వీల్లేకుండా పోయింది. దీంతో రఘు కుటుంబం పూర్తిగా కుంగిపోయే పరిస్థితి ఏర్పడిందని లాక్స్ వివరించారు. కుటుంబ భారాన్ని రఘు భార్య మోస్తోంది. అమెరికాలో అటార్నీ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ICEకి రఘు గత వారం లేఖ రాసి తన అటార్నీ పేపర్ వర్క్ సమయానికి పూర్తి చేయనందున ఆలస్యంగా ఫైల్ చేశానని, దయచేసి తన వీసా స్టేటస్ ను పునరుద్ధరించాలని కోరాడు. అయినా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో రఘు, అతని కుటుంబం అమెరికా విడిచి వేరే దేశానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక రఘు అటార్నీ మాత్రం బెంటాన్ పోలీసులు పూర్తి చట్టాన్ని ఉల్లంఘించారని చెబుతున్నారు. విదేశీయులు ఎవరైనా అరెస్ట్ అయితే వెంటనే ఆయా దేశాలకు చెందిన కాన్సులేట్ కు సమాచారం అందివ్వాల్సిన అవసరం ఉంది. వియన్నా కన్వెన్షన్ ప్రకారం అతనికి కావలసిన కాన్సులర్ సపోర్ట్ అందుబాటులో ఉంచాలని రఘు అటార్నీ చెబుతున్నాడు. పోలీసుల నిర్వాకానికి రఘు కుటుంబం మొత్తం షాక్ కి గురైంది. ఈ ఏడాది ఏప్రిల్లో రఘు ఆష్లేను వివాహం చేసుకున్నాడు. కాగా కోర్టు ఖర్చులు, కుటుంబ ఖర్చులకు గాను ఆమె 3 జాబ్లు చేయాల్సి వస్తోంది.